పుష్పరాజ్ మొన్నే టీజర్ తో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు మరో టీజర్ ని టెస్ట్ చేయమంటున్నాడు. అది చాలదన్నట్టు పాటల తూటాలు కూడా సుకుమార్ రెడీ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు రెడీ అవుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ కి ఇంకా 3 నెలలకు పైనే టైం ఉంది. కానీ ఈలోపే పాన్ ఇండియా లెవెల్లో ఊపేసేలా ప్రమోషన్ ని ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 మూవీ టీం వేగం పెంచింది. ఇంకా షూటింగ్ పెండింగ్లో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నా కానీ సుకుమార్ ప్రమోషన్స్లో ఎమోషన్ పెంచేస్తున్నాడు. మొన్నే టీజర్ వదిలిన టీం ఇంతలోనే మరో టీజర్ రెడీ చేసింది. అది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంతలోనే సాంగ్ లాంచింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్ప 1 మూవీ వచ్చినప్పుడు కేవలం పాటలు, అలానే తగ్గేది లేదనే డైలాగే ఈ సినిమాను ఊరి జనం వరకు తీసుకెళ్లిపోయింది. సౌత్తో పాటు నార్త్లో కూడా దక్కాల్సినంత ప్రమోషన్ దక్కింది. అలా కలిసి వచ్చింది. కానీ నిజానికి పుష్ప మూవీకి నార్త్లో కానీ తమిళ, మలయాళ మార్కెట్లో కానీ సరైన ప్రమోషన్ చేయలేదు. అయినా కంటెంట్ కత్తిలా ఉండడంతో కాసుల వర్షం కురిసింది. 450 కోట్ల వరకు వసూళ్ల లెక్క తేలింది. అందుకే పుష్ప 1 విషయంలో జరిగిన మిస్టేక్ పుష్ప 2 విషయంలో జరగొద్దనే ఈ సినిమా రిలీజ్కి 3 నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. బన్నీ బర్త్డేకి టీజర్ వదిలిన సుకుమార్ మే 1కి రెండో టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు. మే 2వ వారం పుష్ప 2 తాలూకు సాంగ్ లాంచ్ చేయబోతున్నాడు. ఇక ప్రతి నెల 2వ వారం, 4వ వారం ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్లో ఎమోషన్ పెంచే పని చేస్తున్నాడు సుకుమార్. అంతా అనుకున్నట్టు జరిగితే పుష్ప 2 1000 కోట్ల కర్మ, అంతకు మించి రాబట్టే ఛాన్స్ ఉంది.